నమస్తే ఫ్రెండ్స్. నేను రిలీఫ్ క్యాంప్‌లో భాగంగా జగన్నాథపురం అని ఒక కంప్లీట్ ట్రైబల్ విలేజ్, గోండు విలేజ్‌లో ఉన్నాను. ఆ గ్రామం ఎంత అద్భుతంగా ఉంది అంటే, వాళ్ళ పూర్వీకులు ఏ విధంగా గ్రామాన్ని ఏర్పాటు చేశారో, అదే విధంగా వాళ్ళు ఆ గ్రామాన్ని ఇప్పటికీ కూడా కాపాడుకుంటున్నారు. అదే పెద్దరికము, ఆ ప్రకృతి విలువలు, వ వ్యవసాయం గూడా చాలా చక్కగా ఇటు టెక్నాలజీని వాడుకుంటున్నారు. అటు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకుంటున్నారు. ఎంత అద్భుతంగా అనిపించిందో. ప్రతి ఇంటికి చెట్లున్నాయి. చాలా పరిశుభ్రంగా ఉంది. గ్రామానికి, ఆదర్శ గ్రామానికి కావాల్సిన అన్ని రకాల వసతులున్నాయి. వాళ్ళ ట్రెడిషనల్ వాల్యూస్‌ని పోగొట్టుకోలేదు వాళ్ళు. అప్పటి సంస్కృతిని కాపాడుతూ మోడర్నైజేషన్ గూడా అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగించుకుంటూ పెద్దల మాటకు విలువ ఇస్తూ గ్రామంకి కట్టుబడి ఉన్నారు. కంప్లీట్ ట్రైబ్స్ విలేజ్. నేచురల్ రిసోర్సెస్ని ఎంత చక్కగా ఉపయోగించుకున్నారు చూడండి. వాళ్ళు మట్టితో, కర్రలతో, అడవి ప్రాంతం కాబట్టి అన్ని కర్రలతోనే వాళ్ళ ఇళ్ళ నిర్మాణం జరిగి ఉంది. ఇప్పుడు కొంచెం ఆధునికతకి వైపు అడుగులు వేస్తున్నారు. అయినా కూడా వాళ్ళ నేచర్ని వాళ్ళు పాడు చేయకుండా కాపాడుతున్నారు. చక్కగా గ్రీనరీ మెయింటైన్ చేయబడుతుంది చూడండి. ఈ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన అన్ని పథకాలను సక్రమంగా ఉపయోగించుకుంటే రిజల్ట్స్ ఈ విధంగా ఉంటుంది. చక్కగా ఆశ్రమ పాఠశాల, దాని పక్కన గుడి పక్కన గ్రామ పంచాయతీ, దాని పక్కన చౌరస్తా, అంబేద్కర్ విగ్రహము, చక్కగా అన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్ కదా ఫ్రెండ్స్. ఇది ఇంకొక రకమైన ఇల్లు అన్నమాట. పూర్తిగా కర్రలతో కట్టింది. పైన కవర్ వేసుకున్నారు తడవకుండా. ఇది పర్ఫెక్ట్ హౌస్, ట్రైబల్ది ఇల్లు, మట్టితో చేసిన ఇల్లు. చక్కగా ఇంటి ముందర పందిరి, వాటికి చక్కగా చెట్లు పారించుకున్నారు, ఆకుకూరలు అన్నిటివి. తర్వాత ఆ పక్కన అటువైపు కిచెన్, బ్యాక్ సైడ్ వాళ్ళ పశువులకి కొట్టం చూడండి. ఇది పర్ఫెక్ట్ స్టైల్ ఆఫ్ లివింగ్ కదా ఫ్రెండ్స్. మనుషులకి ఎంత ఇంపార్టెన్సో వాటికి కూడా అంత చక్కగా వాటికి కొట్టం కట్టుకున్నారు చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. దిస్ ఇస్ ద రియల్ లైఫ్ ఫ్రెండ్స్. గ్రీనరీ ఉన్న గల్లీలో చక్కగా రోడ్డుకు ఇరువైపులా